భారతదేశంలో అద్భుతమైనటువంటి టాలెంటెడ్ పర్సన్స్ ఎలాగా బ్రిటన్‌కెళ్ళిపోయారు, యూరప్ దేశాలకెళ్ళిపోయింది ఆ టాలెంట్సు. మనం ఎందుకు డిస్టర్బ్ అయ్యామంటే తెలివిగా చేసిన పని. ఇక్కడ సహజ సిద్ధంగా ప్రతి ఒక్కళ్ళలో ఒక ఇగో ఉంటది. ఆ ఇగోని రెచ్చగొట్టి ఇంకొకళ్ళ ఇగోని డౌన్ చేసి బ్రిటిషోళ్ళు ఆడిన నాటకం. ఇప్పుడు చేతి వృత్తి పని వాళ్ళ కళ అద్భుతమైనటువంటి కళ. ఒక మంగలి చేయగలిగినటువంటి పని మనం చేయగలుగుతామంటే ఆళ్ళకున్నంత టాలెంట్ ఉండదు. ఇప్పుడు అదేది మన వీటినేమంటారు బ్యూటీ పార్లర్ ఇయన్నీ చేస్తుండొచ్చును గానీ ఎవరైతే ఆ కుల వృత్తి నాయి బ్రాహ్మణులకున్నంత టాలెంట్‌తో పోల్చుకుంటే వీళ్ళ టాలెంట్ తక్కువ. సరే ఏది లేనప్పుడు వీళ్ళది అద్భుతంగా ఉండొచ్చును మనకి. అలాగే కుండలు చేసేటటువంటి వాళ్ళకున్నటువంటి టాలెంట్ మనలాంటోళ్ళకు ఉండేటటువంటిది వాళ్ళంత ఈజీగా సాధ్యం కాదు. ఎవరిదైనా సరే జెనెటికల్‌గా ఉండేటటువంటిది. ఆ రోజుల్లో బ్రిటిషోడు తెలివిగా చేసిన పనేంటంటే అప్పట్లో ఓ పెద్ద ఇది గూడా ఉండేది. యూరప్ దేశాలు మన దగ్గర నుంచి కత్తులు తీసుకునేయి. కొనేయి. ఏంటో తెలుసా? మన దగ్గర కత్తి ఇప్పుడు అదేదో సినిమాలో చూపెడతాడు. 'బాహుబలిలోనో' లేపోతే బాణానికి సంబంధించిన ఒక సినిమా ఏదో ఉంది. మన ఇతనిది 'జగపతి బాబు' హీరోగా ఉన్నటువంటి సినిమా. 'జగపతి బాబు' కోచ్‌గా ఉంటాడు. ఒక హీరోతో ఏదో పెట్టిన సినిమా. దాంట్లో ఒక బాణంలోకి బాణాన్ని చీల్చేస్తా. ఒక బాణం ఎళ్లి ఇంకో బాణాన్ని చీల్చుద్దనమాట. అలాంటి సిస్టమ్సు కత్తి చీల్చడం. అంటే మన కత్తితో యూరప్ వాళ్ళ కత్తి నిలువున చీలిపోతుంది. అలాంటి శక్తివంతమైనవి గూడా కనిపెట్టినటువంటి వాళ్ళు మనవాళ్ళే. అయితే యూరప్ సమాజం తెలివిగా బ్రిటిషోడు చేసిన పనేంటంటే, ఇక్కడున్న ఓసీలని రెచ్చగొట్టి, వాళ్ళు బీసీలు వాళ్ళనికేంటి నువ్వేంటి ఆ గౌరవం ఇవ్వడం ఏంటి? అని జెప్పి వీళ్ళని వాళ్ళని దూరం జేశాడు. ఎస్సీలని, ఓసీలని దూరం జేశాడు. ఎప్పుడైతే దూరం చేసినో వివక్షకు గురైనటువంటి వాళ్ళని రండి మా దేశంలో టాలెంట్ మీరు చూపెట్టుకుందురు గానీ అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ ఇప్పుడు లేకపోతే ఇప్పటికి గూడా మన ఆయుర్వేదక పితామహుడికి సంబంధించినటువంటి విగ్రహం అక్కడ పెట్టుకుంటారు. అలాగే మన సుశ్రుతుడి విగ్రహం అక్కడ ఉంటది. అలాగే మనకి సంబంధించినటువంటి ఏది ఆహ్, మొట్టమొదటి సర్జరీ చేసింది ఆయుర్వేదంకి సంబంధించినటువంటి వాళ్ళు. అక్కడ ఆ విగ్రహాలు పెట్టుకుంటారు. అంటే వాళ్ళు అంత తెలివిగా మనల్ని దెబ్బకొట్టిచ్చారు. బట్ మనం దాన్నేమి ఇప్పటికే అర్థం చేసుకోగలుగుతున్నామంటే లేదు. వాళ్ళ ట్రాప్‌లోనే ఉండి కులపరంగా ఒకళ్ళకొకళ్ళం విడిపోతూ ఉంటుంటాం.